హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. నేను నా ఛానల్లో ఏంటంటే ఎక్కువ డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏంటంటే ఏదైనా బర్త్డే వ్లాగ్స్, ఏమైనా స్పెషల్ వ్లాగ్స్ ఉంటే వస్తూ ఉంటాయి. ఒకవేళ కొత్తగా వస్తున్నట్టయితే నా ఛానల్కి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఏంటంటే తొలి ఏకాదశి అనమాట. నేను ఎవ్రీడే ఏంటంటే మార్నింగ్ జిమ్కి వెళ్తుంటాను, అది కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. తొలి ఏకాదశి రోజు ఇంకా మార్నింగ్ ఇంకా పూజ చేసుకోవాలి. మాకు ఏంటంటే 2 days నుంచి వైఫై రావట్లేదన్నమాట. మా కమ్యూనిటీలో ఏంటంటే చెట్లు పెద్దగా అయ్యాయని కొట్టేశారనమాట. దాంతోపాటు ఆ చెట్టు ఏంటంటే వచ్చి మా వైఫై వైర్ మీద పడేసరికి ఆ వైర్ కట్ అయిపోయింది. ఇంకా మార్నింగే వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తూ ఉన్నారు. నేను ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ముందు ముగ్గు వేసుకున్నాను అనమాట. నాకు ఇలా ముగ్గు వేసుకోవడం చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో వచ్చి కూడా చెప్పండి. నేను ఇలా ఫ్రైడే ఏదైనా స్పెషల్ డేస్కి, ఏదైనా పండగలకు మాత్రమే వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఫస్ట్ ఇల్లంతా తుడిచేసుకొని మంచిగా ముగ్గేసుకున్నాను అనమాట. ఇంకా పండగ అనేసరికి ఇంకా మార్నింగే అన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటాం కదా. మార్నింగ్ మామూలుగా స్కూల్లో ఉంటే ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ఆ రోజు ఏంటంటే పిల్లలకి స్కూల్ లేదు, అందుకే ఇంకా మార్నింగ్ లేచి ఇల్లంతా తుడిచేసి చక్కగా మంచిగా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు ఏంటంటే నేను రిమోట్స్ యాక్చువల్గా టీవీ దగ్గర పెడుతుంటాను, నేను పెడుతూ ఉంటాను, వాళ్ళు తీస్తూ ఉంటారు. అది వాళ్ళంతా ఇంకా కీస్ అన్నీ అలా ట్రేలో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఆ రోజు ఏంటంటే పిల్లలకి ఇద్దరికీ హాలిడే. అయితే పిల్లలు ఇద్దరూ లెగలేదు, పాప మాత్రం లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయింది. ఇంకా పండగ కదమ్మా లెగు అంటే లేచింది. బాబు ఇంకా పడుకొనే ఉన్నాడు. నార్మల్గా ఏంటంటే బాబు ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock క్రికెట్కి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు వర్షం పడింది. వర్షం పడేసరికి బాబుకి క్రికెట్ కూడా లేదు, ఇంకా పడుకొనే ఉన్నాడు. ఇంకా ఏంటంటే సొరకాయ పాయసం చేద్దాం అనుకున్నాను. సొరకాయ అంటే కద్దుకా కీర్ అంటారు కదా, అది చేద్దాం అనుకున్నాను. ఇంకా 2 స్టవ్స్ మీద పాలు రెడీ చేసి పెట్టుకున్నాను. మాకేంటంటే ఆల్రెడీ 2 days నుంచి వైఫై లేదు కదా. వాళ్ళు మార్నింగే వచ్చారనమాట రిపేర్ చేయడానికి. ఇంకా వాళ్ళు రిపేర్ చేస్తున్నారు, నేను కిచెన్లో వర్క్ చేస్తున్నాను. ఆ రోజు ఏంటంటే మార్నింగే పూరి చేద్దామని అనుకున్నాను. ఇంకా పండగ కదా, కడాయి పెడదామని చెప్పి పూరీకి రెడీ చేస్తున్నాను అనమాట. వాళ్ళంతా రిపేర్ చేస్తున్నారు. ఆలోపు నేను ఇంకా పిండి తడిపి పెట్టేసుకున్నాను పూరీ కోసము. అంటే నార్మల్గా అంటూ ఉంటారు కదా, పండగ రోజు ఆయిల్ పెట్టాలి, కడాయి పెట్టాలి అంటారు కదా. అందుకే నేను ఆ రోజు కడాయి పెట్టాను. ఇంకా ఆ రోజు పూరీ విత్ ఆలూ కుర్మా చేద్దాం అనుకున్నాను. మా పిల్లలకి ఏంటంటే పూరీ చేస్తే, ఆలూ కుర్మా చేస్తే చాలా ఇష్టపడతారనమాట. ఆ రోజు మా మమ్మీ మా అత్తమ్మ ఇద్దరు ఏం చెప్పారంటే ఆనియన్ ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ తినకూడదని చెప్పారు. సో అందుకే నేను ఆ రోజు ఉల్లిపాయలు వేయలేదు, జస్ట్ టమాటోస్ ఇంకా నువ్వులు మాత్రమే ఫ్రై చేస్తున్నాను. పల్లీలు ఏంటంటే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను, అందుకే అవి సైడ్కి పెట్టేశాను. ఇంకా టమాటో కొంచెం మెత్తబడంగానే సైడ్కి పెట్టేసుకుందామని అనుకున్నాను. అలాగే ఆ రోజు స్వీట్ కూడా చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా ఆలూ కుర్మా అని చెప్పాను కదా, ఆలూ కుర్మా కోసం ఆలూ కూడా పక్కన చల్లారి పెట్టేసుకొని, ఇంకా ఆలూ కూడా స్టవ్ పెట్టేసి అందులో ఓన్లీ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆలూ వేసేసుకున్నాను. ఆలూ కుర్మా అంటాం కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. నాకైతే ఈజీ అనిపిస్తుంది. పూరి చేసినప్పుడల్లా ఆలూ కుర్మా చేస్తూ ఉంటానన్నమాట. చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. పల్లీలు, నువ్వులు, టమాటో 3 కలిపి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు లంచ్లోకి కూడా ఆలూ కుర్మానే అనమాట. రైస్ చేసేసి ఆలూ కుర్మా తింటారని చెప్పాను కదా నేను కద్దుకా కీర్ చేస్తానని అని. కద్దుకా కీర్లో నేను ఏంటంటే సగ్గుబియ్యం వేద్దామని ముందే ఒక 1/2 hour ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట సగ్గుబియ్యము. ఇంకా ఆలోపు ఇంకా ఆలూ కుర్మాకు కూడా ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా అంతా తీసేసి అందులో వేసేసుకున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టము ఆలూ కుర్మా అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. కొంచెం ఫ్రై అయిపోగానే ఇంకా అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకున్నాను అనమాట. జస్ట్ అందులో ఏంటంటే చెప్పాను కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, పసుపు వేసేసి కలిపేసేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాను. ఇంకా అంతా కలిపేసేసుకొని విజిల్ పెట్టేశాను. కొంచెం గరం మసాలా వేస్తే బాగుంటుంది కదా అని కొంచెం గరం మసాలా వేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలు వేయట్లే కదా, కొంచెం గరం మసాలా వేస్తే పూరీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది కదా అని ఇంకా గరం మసాలా వేశాను. ఆ లోపు ఏంటంటే పిల్లలు కూడా లేచారు, ఫ్రెష్ అప్ అయిపోయారు పిల్లలు కూడా. ఇంకా పూరీలు కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఎక్కువగా
పూరీలు చాలా తక్కువ అనమాట. పిల్లలకి పూరీలు చేసి పెట్టాను. నేను ఆ రోజు ఫాస్టింగ్ అనమాట. నా కోసం నేను ఓన్లీ చపాతీస్ చేసుకున్నాను. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు నాకు ఎందుకో ఆయిల్ ఫుడ్ తినడం ఇష్టం ఉండదు. ఇంకా పూరీస్ చేసేసుకున్నాను. ఇంకా పూరీలు చేసేసి ఇంకా ఒక్కొక్కరికి సర్వ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా కొన్ని చేసి పెట్టుకున్నాక పిల్లలిద్దరిని పిలిచి పెట్టేశాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పూరీలు కూడా రెడీ అయిపోయాయి. ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం గట్టిగా అనిపించింది. వాటర్ తక్కువ పోసుకున్నాను కదా, ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకున్నాను కొంచెం వాటర్ పోసి. ఇంకా ఆ లోపు ఏంటంటే సొరకాయ పాయసం చేస్తాను కదా, కద్దుకా కీరు, దేవుడికి నైవేద్యం పెడదామని అనుకున్నాను. అది ఒక్కసారి మొత్తము వాటర్ ఉంటుందన్నమాట. సొరకాయలో మనం తురిమినాక వాటర్ చాలా ఉంటుంది, ఆ కంటెంట్. ఆ వాటర్ అంతా తీసేసాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. నేను నెయ్యి ఏంటంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఆ నెయ్యి వీడియో కూడా నేను నా ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కొంచెం నెయ్యి వేసేసుకున్నాను. దేవుడికి ఏంటంటే ఆ రోజు నన్ను పిల్లలకి ఫస్ట్ టిఫిన్ చేసేసి అప్పుడు ఇంకా స్వీట్ చేశాను అనమాట, దేవుడికి ప్రసాదంలాగా. ఇంకా నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ తిందాము, ఇంకా పూజ అయిపోయి అయ్యాక తింటేనే ఇంకా పూజ ఏంటంటే కొంచెం ప్రశాంతంగా చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది కదా. అందుకే ఇంకా ఫస్ట్ ప్రసాదం చేసేసి పిల్లలకి టిఫిన్ చేసేసి అప్పుడు నెక్స్ట్ ఇంకా లాస్ట్కి స్వీట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసేసి మనకి ఇది ఎలా ఫ్రై అయిందని తెలియాలంటే కొంచెం కలర్ మారిపోయి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుందన్నమాట. మంచిగా చిక్కటి పాలు పోసుకున్నాను. ఆల్మోస్ట్ నేను పెద్ద సొరకాయ తీసుకున్నాను కదా, ఇంకా అందుకే ఒక 1 లీటర్ పాలు వరకు తీసుకున్నాను అనమాట. నేను షుగర్ వేయలేదు సొరకాయ పాయసంలో, కద్దుకా కీర్లో నేను షుగర్ వేయలేదు, మిల్క్ మేడ్ వేసుకున్నాను అనమాట. కొంచెం ఉడకగానే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదా 1/2 అవర్ ముందు, ఆ సగ్గుబియ్యం కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా పిల్లలకు కూడా పూరీ పెట్టేశాను. పూరీలు ఇంకా కుర్మా చేశాను కదా, ఇద్దరు పిల్లలకు కూడా పూరీ ఇంకా ఆలు కుర్మా ఇచ్చేసాను అనమాట. ఒక పక్కన పాయసం కూడా అవుతుంది. సొరకాయ పాయసం అని చెప్పాను కదా, సొరకాయ పాయసం కూడా అవుతుంది. చూడండి ఎంత చిక్కబడిపోయిందో. మనము సగ్గుబియ్యం వేస్తాం కదా, దానివల్ల మంచి చిక్కగా వస్తుంది. నేను షుగర్ వేయలేదు, ఇంకా అందులో మిల్క్ మేడ్ వేసాను కదా, చాలా ఎమ్మిగా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ పాయసం చేసినప్పుడు కొంచెం సగ్గుబియ్యం వేయడానికి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మిల్క్ మేడ్ వేసేసి చేశాను, షుగర్ వేయలేదు. ఇంకా మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ నేనే ఫ్రై చేస్తానని చెప్పి మా బాబు వచ్చాడు, కట్ చేసి ఇచ్చాడు. నేను కట్ చేసేస్తే వాడు కట్ చేసి ఇచ్చాడు, కొంచెం వాడు కట్ చేశాడు, కొంచెం నేను కట్ చేశాను. ఇంకా మంచిగా నెయ్యిలో వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట. కాజు వేయలేదు ఆ రోజు, ఓన్లీ బాదాము కిస్మిస్ మాత్రమే వేసుకున్నాను. కాజు ఏంటంటే అప్పటికే పిల్లలిద్దరికి చాలా వేడయిందనమాట. బాదాము కిస్మిస్ మాత్రమే ఓన్లీ ఫ్రై చేసేసుకొని వేసుకున్నాను అనమాట. మా బాబు అడుగుతున్నాడు, మమ్మీ ఎందుకు అలా కిస్మిస్ అన్నీ ఇలా లావుగా అవుతున్నాయి, అంటే ఇట్లా ఉబ్బుతున్నాయి ఎందుకు అని అన్నాడు అనమాట. నేను చెప్పాను అనమాట, యాక్చువల్గా అవి గ్రేప్సే కదా నాన్న, మనం గీలో వేసేసరికి ఇట్లా మంచిగా పైకి వస్తున్నాయి అనమాట, బాగుంటుందని చెప్పాను. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా మంచిగా మనము పాయసం రెడీ అయిపోయింది, ఆ పాయసంలో వేసేసుకున్నాను.
చాలా టేస్టీగా ఉండే ఆ రోజు అనమాట. నేను ఇంకో పక్కన పాయసం చేస్తుంటే మా పాప రెడీ అయ్యి వచ్చేసిందనమాట. మా పాప రెడీ అయ్యి వచ్చి ఆ రోజు ఎందుకో మార్నింగ్ లేచి మమ్మీ నేను రెడీ అవుతానని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయ్యి వచ్చింది. ఆ రోజు నేను ఏం చేశానంటే వంట, పాయసము, నైవేద్యంకి అన్నీ రెడీ చేసుకున్నాకనే దేవుడి రూమ్లోకి వచ్చి పూజ చేసుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము అలా దేవుడిని అంతా అలంకరించి మంచిగా పూజ చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మంచిగా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అలాగే ఇంకా దేవుడికి చేశాం కదా నైవేద్యం, ఆ నైవేద్యం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాను. మంచిగా సన్నజాజి పూలతో దేవుడికి పెట్టి దేవుడి రూమ్ మొత్తం మంచిగా సన్నజాజి పూల స్మెల్ వస్తుందన్నమాట. కొన్ని పిక్స్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.